నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. నౌహీరా షేక్ ఇండియాలో ఈ పేరు చాలా ఫేమస్. హీరా గ్రూప్ యజమాని సామాన్య ప్రజల నుంచి వేల కోట్ల డిపాజిట్ల రూపంలో వసూలు చేసింది. అదే డబ్బుతో ఆహార ఎగుమతులు, బంగారం వ్యాపారాలు ప్రారంభించింది. 6,000 కోట్లకు అధిపతి అయింది. ఇది ఎలా సాధ్యమైంది? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. ఒక సాధారణ మహిళ అనతి కాలంలోనే వేల కోట్లకు పడగలెత్తింది. 100 ఎకరాల భూమిని సంపాదించింది. 100 కోట్లు ఖర్చు చేసి విద్యా సంస్థలను నెలకొల్పింది. సినీ రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకుంది. సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించింది. మహిళలను ఉద్ధరిస్తున్నట్లుగా విలపించింది. ఇంతకీ ఎవరా మహిళ? అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? 14 దేశాల్లో మదుపర్లు, 6,000 కోట్లకు పైగా డిపాజిట్లు, లక్షల మంది బాధితులు, లెక్కలేనన్ని చోట్ల ప్లాట్లు, BMW, మెర్సిడెస్ బెంజ్, ఫార్చునర్లు, టొయోటా కార్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్తుల చిట్టా చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆమెమి గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ లాంటి వ్యాపారవేత్త కాదు. సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అంతకన్నా కాదు. పోనీ దేశంలోనే పేరు మోసిన బడా కాంట్రాక్టర్ అంటే అదీ కాదు. ఆమె ఎవరో కాదు, నౌహీరా షేక్, హీరా గోల్డ్ గ్రూప్ అధినేత. అతి తక్కువ కాలంలోనే ఎవ్వరికీ సాధ్యం కాని, ఎవ్వరూ ఊహించలేనంత ఎత్తుకెదిగింది. అదెలాగంటే జనాన్ని మోసం చేసి, అడ్డదారులు తొక్కి, మోసపూరిత మాటలు చెప్పి వేల కోట్లు సంపాదించింది. ఇలా చెప్పుకుంటూ పోతే నౌహీరా షేక్ చేసిన మోసాలెన్నో ఎన్నెన్నో. అంతలా జనాన్ని నట్టేట ముంచేసింది. నమ్మించి ప్రజల గొంతు కోసింది. లక్షల మంది బాధితులు ఆమె బారిన పడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. జనాన్ని నమ్మించడానికి కట్టుకథలు చెప్తారు. లేనిది ఉన్నట్టు నమ్మిస్తారు. జనం కలల్లో విహరించేలా డైలాగులు పేలుస్తారు. జనం నమ్మకపోతే నమ్మించేలా మాయమాటలు చెప్తారు. తాము అనుకున్నది సాధించే వరకు కొత్త కొత్త కథలు చెబుతూనే ఉంటారు. హీరా గోల్డ్ గ్రూప్ అధినేత నౌహీరా షేక్ కూడా అదే చేసింది. జనాన్ని ఎలా మోసం చేయాలి, వారిని ముగ్గులోకి ఎలా దింపాలి ప్రణాళికలు వేసుకుంది. పక్కాగా అమలు చేసింది. వేల కోట్ల రూపాయలకు పడగలెత్తింది. తన వ్యాపారం ఇంతింతై వటుడింతై అన్నట్టు అభివృద్ధి చెందిన కొద్దీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు పరిచయాలు పెంచుకుంది. సినిమా స్టార్లు, రాజకీయ నేతలను పిలిపించి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించింది. సమాజంలో తన పరపతిని పెంచుకుంది. చైన్ లింక్ బిజినెస్ లా మొదలైంది హీరా గ్రూప్. మనీ సర్క్యులేషన్, ఈ దందా అలా అలా దేశ విదేశాలకు పాకినట్టుగా గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. అధిక వడ్డీ ఆశ చూపి బంగారం కొనుగోలు పథకం పేరిట కొన్నేళ్ల పాటు కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించింది. ₹1,00,000 డిపాజిట్కు 36,000 రూపాయల వడ్డీ ఇస్తామంటూ మొదలైంది ఇదంతా. మొదట్లో అంతా కరెక్టుగానే ఖాతాదారులకు డబ్బు చెల్లించారు. ఆ తర్వాతి కాలంలో హీరా గోల్డ్ కాస్త గ్రూప్గా మారింది. విద్యా సంస్థలు, ఆహార ఎగుమతులు, టెక్స్టైల్స్, ఇలా 14 రకాల కంపెనీలను స్థాపించింది నౌహీరా షేక్. ఈ తతంగమంతా 7 ఏళ్ల పాటు సాగింది. సంస్థలు పెరిగిపోవడంతో ఆర్థిక ఒడిదుడుకులు మొదలయ్యాయి. తర్వాత కాలంలో నిర్ణీత కాలపరిమితి ముగిసినా తమకు ఇస్తామన్న డబ్బు చెల్లించకపోవడంతో హీరా గ్రూప్ బాధితులు కంప్లైంట్ చేశారు. దీంతో తీగలాగితే డొంక మొత్తం బయటపడింది. ఎంత వేగంగా వేల కోట్లకు అదుపుతైందో అదే వేగంగా అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుల మొత్తాన్ని సొంత అవసరాలకు వాడేసుకుంది. ఆ డబ్బుతో సొంత వ్యాపారాలతో పాటు సొంతంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసింది. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు చేసే అధునాతన భవనాలు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది. అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి రియల్ ఎస్టేట్ కంపెనీలకు మళ్లించింది. మొత్తం 5,000 కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగానే ఈడీ ఇన్వాల్వ్ అయింది. హీరా గోల్డ్ గ్రూప్లో ఇప్పటికే 4 సార్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించింది. 100కు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్ టోలీచౌకీలో నౌహీరా షేక్ భూములను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌకీలోని ఎస్ఏ కాలనీలో 70 కోట్ల విలువైన 81 ప్లాట్లను సీజ్ చేశారు. ఇప్పటి వరకు హీరా గోల్డ్కు చెందిన 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. హీరా గోల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. టోలీచౌకీలోని నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకుంది. సామాన్య ప్రజల నుంచి వివిధ రూపాల్లో పెట్టుబడులు, భూముల విక్రయం పేరుతో నౌహీరా షేక్ భారీ కుంభకోణానికి పాల్పడినట్టు హైదరాబాద్తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు నౌహీరా షేక్ ను అరెస్ట్ చేసిన బెయిల్పై బయటకొచ్చింది. జైలు నుంచి బయటకు రావడానికి ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
సుమారు దేశవ్యాప్తంగా 6 లక్షల మందిని మోసం చేసి దాదాపు 5,000 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడ్డట్టు పోలీసులు అభియోగాలు మోపారు. వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన నౌహీరా షేక్ డిపాజిటర్ల వివరాలను మాత్రం బయటపెట్టడం లేదు. ఒకరి నుంచి మరొకరు ఇలా చైన్ లింక్ సిస్టమ్ ద్వారా వేల కోట్ల పెట్టుబడులు రాబట్టుకున్న నౌహీరా షేక్ పెట్టుబడులు ఎవరివన్నది మాత్రం నేటికి చెప్పడం లేదు. జైల్లో నౌహీరా షేక్ ను పోలీసులు పలు దఫాలుగా విచారించారు. అయినప్పటికీ నోరు మాత్రం మెదపలేదు. దుబాయ్తో పాటు దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసిన బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉండడంతో పోలీసు అనుమానాలకు మరింత బలమిచ్చినట్టవుతోంది. నౌహీరా షేక్ అరెస్టు తర్వాత బాధితులకు వాళ్ల తరపున పోరాడుతున్న వాళ్లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఏకంగా తుపాకీని పక్కన పెట్టుకుని మరీ హీరా జోలికొస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరింపుల వీడియో బయటకు రావడంతో హీరా గ్రూప్స్ వెనుకున్న అసలు వ్యక్తులు ఎవరని ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఆమె ఒక సాధారణ గృహిణి. మత ప్రచారం నుంచి మొదలుపెట్టి 6,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇంతకీ ఈ నిధులు ఎక్కడవే? ఇందులో ఉగ్ర నిధులు కూడా కలిశాయంటున్నారు. వాటిలో నిజమెంత? హీరా గ్రూప్ నిర్వాహకురాలు నౌహీరా షేక్ స్వస్థలం ఎక్కడ? సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎలా చేరుకుంది? 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన నౌహీరా షేక్ది చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులోని కోటిపల్లి. తండ్రి పేరు నన్నే సాహెబ్. అతడు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. మొత్తం 5 మంది సంతానంలో నౌహీరా షేక్ ఒకరు. గుర్రంకొండకు చెందిన షేక్ బాషా అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. అరబిక్ బాగా నేర్చుకుంది. ఖురాన్పై గట్టి పట్టే సాధించింది. అది ఎంతలా అంటే అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు ఇస్లాం మతం గురించి ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఆ వర్గంలో అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. నౌహీరా షేక్ మాటలే ఆమెకు కోట్లు వచ్చేలా చేశాయి. అలాగని నౌహీరా షేక్ ఫక్తు మత విశ్వాసాల ప్రకారం నడుచుకునే మహిళ కాదు. ఉన్నత స్థాయికి ఎదగడానికి అన్ని కుప్పిగంతులు వేసింది. ఎటు అనువుగా ఉంటే అటువైపు వెళ్ళింది. జనంలో మంచి పేరు రావడంతో నౌహీరా ఫేమ్ పెరిగిపోయింది. తర్వాతి కాలంలో నౌహీరా తన నివాసాన్ని తిరుపతికి మార్చింది. ఎదగడంలో భాగంగా మొదటి భర్తకు విడాకులిచ్చేసింది. తర్వాత వరుసబెట్టి భర్తలను మార్చినట్టు గుర్రంకొండ వాసులు చెబుతారు. కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతికి మార్చగానే తన పంథాను మార్చేసింది. ముస్లింల కోసం ఒక యూనివర్సిటీ స్థాపించాలని భావించింది. చంద్రగిరి సమీపంలో భూమిని కొనుగోలు చేసింది. ఈ స్థలం తిరుమలకు దగ్గరగా ఉండటంతో స్థానిక బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బీజేపీ నేతలెవరూ పట్టించుకోలేదు. దీంతో ఇక్కడ 6 అంతస్తుల్లో ఓ భవంతి నిర్మించారు. నౌహీరా నిర్మించిన ఈ భవంతిలో అధునాతన సదుపాయాలెన్నో ఉన్నాయి. ఈ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో కనీస సమాచారం లేదు. స్థానిక ప్రజా సంఘాలు కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్లగలిగాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ భవన నిర్మాణానికి పెద్ద ఎత్తున విదేశీ ఉగ్ర నిధులు వచ్చాయని అప్పట్లో బీజేపీ నేతలు ఆరోపించారు. మొదట ఈ భవన నిర్మాణం విద్యా సంస్థ కోసమన్నారు. తర్వాత మదర్సాగా మార్చారు. లోపల చూస్తే 5 స్టార్ హోటల్ను తలదన్నేలా ఉంటుందని అంటారు. అత్యంత ఖరీదైన గ్రైనెట్ రాళ్లతో ఎంతో విలాసవంతంగా ఉంటుంది నిర్మాణం. ఒక విద్యా సంస్థను ఇంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏంటన్నది అంతుచిక్కని ప్రశ్న. దేశ విదేశాల్లోని ధనవంతులైన మహిళలకు మతపరమైన ఉపన్యాసాలను ఇవ్వడం ద్వారా నౌహీరా షేక్ మొదట్లో నిధులు సేకరించింది. ఆ తర్వాత బడాబాబుల భార్యల సాయంతో వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. వజ్రాలను ఎగుమతులు దిగుమతులు చేసింది. ఇదో చైన్ లింక్ బిజినెస్. తిరుపతిలో ప్రారంభమైన హీరా గోల్డ్ షోరూం ప్రారంభోత్సవానికి అప్పట్లో ఎందరో సినీ తారలు వచ్చారు. వారిలో కరీనా కపూర్, సోనూ సూద్ లాంటి సినీ ప్రముఖులు, అజారుద్దీన్ లాంటి క్రీడాకారులు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి మొదలైన నౌహీరా షేక్ వ్యాపారం అనతి కాలంలోనే విన్యాసం తర్వాతి కాలంలో 6,000 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరింది. తర్వాత ఈ నిధులను దారి మళ్లించి 136,000 మంది డిపాజిటర్లను ముంచేసింది. అగ్రిగోల్డ్ చేదు జ్ఞాపకం మరవక ముందే హీరా గోల్డ్ బాగోతం బయటపడటంతో జనం ఉలిక్కిపడ్డారు. 100 కోట్ల డిపాజిట్లు, 1,000 కోట్ల రూపాయల టర్నోవర్. డిపాజిట్దారులు మాత్రం వేల సంఖ్యలో ఉన్నారు. మరి 1,000 కోట్ల డిపాజిట్లు చేసిన వాళ్ళెవ్వరో ఎవ్వరికీ తెలియదు. డబ్బులెక్కడి నుంచి వచ్చాయో తెలియదు. కానీ టర్నోవర్ ఆగదు. హవాలా మనీ దందా అస్సలాగదు. అదే హీరా గోల్డ్ కంపెనీ ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ కంపెనీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇదో పెద్ద మిస్టరీ. డిపాజిటర్లు కనిపించరు. 100 కోట్లు లాభాలు కనిపిస్తాయి. కానీ ఆ నిధులు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. 12 ఏళ్లలో ఇలాంటి బిజినెస్ చేయకుండానే 1,000 కోట్ల రూపాయల టర్నోవర్, 100 కోట్ల లాభం ఎలా సాధ్యమని దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు.
మోసపోయామని బయటికి చెప్పుకుంటున్న వాళ్లు కొందరైతే లోలోన మదన పడుతున్న వాళ్లు మరికొందరు ఉన్నారు. హీరా కేసులో మొత్తం 4 నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. A1 నౌహీరా షేక్ కాగా A3 థామస్, బిజు థామస్లను అరెస్టు చేశారు. A2 పరారీలో ఉండగా మిగిలిన 3 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వీళ్లపై 420, 406, 506, రెడ్ విత్ 34 IPC 4 and 5 కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఏపీ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియర్స్ ఎస్టాబ్లిష్మెంట్ 1999 చట్టం ఉల్లంఘనపై కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. హీరా గ్రూప్ నిర్వాహకురాలు నౌహీరా షేక్ ను కలకడలో నమోదైన కేసు కారణంగా సిబిసిఐడి పోలీసులు నౌహీరాను కోర్టు మెట్లెక్కించారు. ముంబై సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ఈమెను పీటీ వారెంట్ అంటే ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత నిందితురాలు నౌహీరా షేక్ ను రిమాండ్కు పంపారు. అయితే ఆమె జైలులో ఎంతో కాలం లేదు. 100 కోట్లు ఖర్చు చేసి బెయిల్పై బయటికి వచ్చింది. నౌహీరా షేక్ తరపున ఇప్పటి వరకు వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది వినీతా దందా ఫోన్లో మాట్లాడిన ఓ సంభాషణ లీక్ కావడం మరికొన్ని అనుమానాలకు తావిచ్చింది. నౌహీరా షేక్ సౌదీ అరేబియా వయా పాకిస్తాన్ కు వేళ్లుణుకుపోయిందని, కొందరు తీవ్రవాదులతోనూ ఆమెకు లింకులున్నాయని ఆడియోలో ఉంది. ఆమె న్యాయవాది ఓ సోషల్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. నౌహీరా షేక్ తన గురించి మాట్లాడుతున్న మాటలను గమనిస్తున్నారని చెబుతున్నారు వినీతా దందా. తన దగ్గర ఆమెకు సంబంధించిన ఎన్నో సాక్ష్యాలున్నాయని వివరించారు. ఈ కేసు నుంచి తాను తప్పుకున్నందున తీవ్రవాద లింకులు ఉన్న ఆమెతో ప్రాణహాని కూడా ఉందని చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. లాయర్ అయిన తనకు ఎప్పుడెలా మాట్లాడాలో తెలుసని తన మాటలను సమర్థించుకున్నారు వినీతా దందా. తాను హీరా కేసును మాత్రమే వదిలానని, గ్రూప్తో సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు. కొన్ని విషయాలు రాబట్టడానికి కొన్నిసార్లు అలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నమ్మకంగా మాట్లాడినా కావాలని లీకులు చేస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. హీరా గోల్డ్ కేసులో అసలేం జరుగుతోంది? ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్నగా మిగులుతోంది. ఇది అసలు 6,000 కోట్ల రూపాయల స్కామేనా లేక అంతకన్నా మించిందా? అసలు నిజాలేంటి అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. హీరా గోల్డ్ బంగారం కొనుగోళ్ల అమ్మకాల గురించి కూడా చర్చ నడుస్తోంది. బంగారం నిజంగానే అమ్మారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. లెక్కల్లో చూపినవన్నీ వాస్తవాలేనా లేక కాకి లెక్కలా? హీరా గోల్డ్ కేసు మొత్తం 16 రాష్ట్రాలకు విస్తరించిందని అంటున్నారు పోలీసులు. ఈ 16 రాష్ట్రాలతో పాటు 6 దేశాల నుంచి కూడా హీరా గోల్డ్లో పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్నాయి లెక్కలు. అయితే ఈ డిపాజిట్దారులెవరు? అసలు ఈ కేసులోకి ఎవరెవరు వస్తారు? వాళ్ల వివరాలేంటి? 1,000 కోట్ల రూపాయల నిధులు సేకరించి ఇటు జనాన్ని అటు పోలీసులను ముప్పతిప్పలు పెడుతోంది నౌహీరా షేక్. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ ఈ కేసుపై దృష్టి సారించాయి. ఇంతకీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే ఈ మొత్తం జనం నుంచి సేకరించిందా లేక ఉగ్ర నిధులేమైనా ఇందులో కలగలిశాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. హీరా గోల్డ్ కంపెనీ నిధులపై పోలీసులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ డబ్బు భారత్తో పాటు అరబ్ దేశాల నుంచి కూడా వచ్చి ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మొదట హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి హీరా గోల్డ్ చైర్మన్ నౌహీరా షేక్ ను అరెస్టు చేశారు. అయితే సిసిఎస్ అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ పై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. దీంతో ఆమెను ఇక్కడి నుంచి ముంబై తీసుకెళ్లారు. అక్కడ నెల రోజుల పాటు విచారణ తర్వాత తాజాగా ఏపీసీఐడి పోలీసులు తిరుపతి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా మంది బాధితులు ఉండటంతో ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చింది. ఎంత విచారణ చేసినా నౌహీరా సంస్థ వివరాలు అంత తేలిగ్గా దొరకటం లేదు. ఇప్పటి వరకు తాము జనాల నుంచి సేకరించినట్టు చెబుతున్న 6,000 కోట్ల రూపాయల వివరాలపై ఇంతవరకు షేక్ నోరు విప్పనే లేదు. అరబ్ దేశాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని గ్యాంగుల నుంచి ఈ డబ్బు వచ్చి ఉండవచ్చని అంచనా. అయితే ఇందులో ఉగ్ర నిధులు కూడా ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. నౌహీరా తన అత్తగారి ఊరైన గుర్రంకొండ నుంచే మనీ సర్క్యులేషన్ దందా మొదలుపెట్టింది. తర్వాత కలకడ, బి కొత్తకోట, వాల్మీకిపురం, పీలేరు, కలికిరి, సదుం, తిరుపతి, కడప తదితర ప్రాంతాలకు తన వ్యాపారాన్ని విస్తరించింది. జనం నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. ఈ వ్యవహారం కొంతకాలం వరకు సాఫీగానే సాగింది. డిపాజిట్దారుల విశ్వాసం మొదట్లో నాన్ స్టాప్ గానే సాగింది. తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని బెంగుళూరు, కొచ్చిన్తో పాటు గల్ఫ్ దేశాల్లోని వేర్వేరు ప్రాంతాల్లోకి అడుగుపెట్టింది. గతేడాది కాలంలో డిపాజిట్దారులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో కలకడలో 2 బాధితులు నౌహీరాపై కంప్లైంట్ చేశారు. ఏటా హీరా గోల్డ్ టన్నుల కొద్దీ బంగారం అమ్మకాలు సాగించినట్టు లెక్కలు కనిపిస్తున్నాయి. ఈ బంగారం ఎప్పుడు ఎక్కడ కొన్నారు అన్నదానిపై దర్యాప్తు సాగుతోంది. అయితే బులియన్ మార్కెట్లో హీరా గోల్డ్ కు సంబంధించిన లెక్కెక్కడా కనిపించడం లేదు.
ఇంత పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసినప్పుడు దానికి సంబంధించిన లెక్కలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. స్మగ్లింగ్ చేసి తెచ్చిన నిఘా వర్గాల దగ్గర ఆ సమాచారం ఉంటుంది. మరి ఈ క్రయ విక్రయాలంతా ఎలా జరిగాయి? ఒకవేళ లెక్కలకు అందకుండా బంగారం తరలింపు చేసి ఉంటే దీని వెనక ఎవరు ఉన్నారన్నది కూడా తేలాల్సి ఉంది. హీరాకు ఉగ్రవాద సంస్థలు నిధులు సమకూర్చినట్లు అనుమానాలు ఉన్నాయి. అరబ్ దేశాల్లో ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలు హీరా గోల్డ్లో పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అనుమానిత అకౌంట్లను పోలీసులు గుర్తించారు. 900 కోట్ల రూపాయల మేర నిధులు రియాల్, రూబుల్స్, డాలర్ల రూపంలో హీరా గ్రూప్లోకి వచ్చినట్టు గుర్తించారు. ఈ మొత్తం ఉగ్ర సంస్థల నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. దీంతో హీరా గ్రూప్ విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినట్టు నిర్ధారించారు. కొన్నేళ్ల క్రితం సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్ ఆఫీసుల్లో సోదాలు చేశారు. హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుని పెట్టుబడులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టారు. అనుమతులు లేకుండా విదేశీ లావాదేవీల విషయం కూడా తెరపైకి రావటంతో విదేశీ పెట్టుబడులు లావాదేవీలు జరిపిన వ్యక్తులపై దృష్టి సారించారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే దాఖలైన పలు ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో సుమారు 300 కోట్ల ఆస్తులను ఆమె కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వాటిని తాత్కాలికంగా జప్తు చేశారు. వాటన్నిటినీ నౌహీరా షేక్ సామాన్య ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతో ప్లాట్లను కొన్నట్లు అధికారులు గుర్తించారు. హవాలా రూపంలో విదేశాల నుంచి ఇండియాకు, అలాగే ఇండియా నుంచి విదేశాలకు నౌహీరా షేక్ తరలించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఒకవేళ నౌహీరా తప్పు చేయకుంటే డిపాజిటర్ల వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ స్కామ్ విలువ వేల కోట్ల రూపాయలని తెలుస్తోంది. కానీ హీరా గ్రూప్ కు చెందిన 209 బ్యాంకు ఖాతాల్లో కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆస్తుల విలువ తిప్పికొడితే 400 కోట్ల రూపాయలు కూడా లేవు. మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయమై కేంద్ర సంస్థల దర్యాప్తులో తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. హీరా గోల్డ్ పై రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ 18 కేసులను నమోదు చేసింది. 2016 నాటి నుంచి కంపెనీ బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోవడంతో ఈ కేసులు పెట్టినట్టు చెబుతోంది ఆర్ఓసీ. హీరా గోల్డ్ కు సంబంధించి తమకు ఎలాంటి వివరాలు అందుబాటులో లేవని, అందుకే ఈ కేసులు పెట్టామని అంటున్నారు అధికారులు. ఇప్పటికే మన దేశంలో ఉన్న 161 బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసింది సీసీఎస్. అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేసినా కూడా నిధులు రావడం మాత్రం ఆగటం లేదని అంటున్నాయి పోలీసు వర్గాలు. దీంతో పాటు కొన్ని అనుమానిత టెర్రరిస్టు గ్రూపుల నుంచి కూడా ఫండింగ్ వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ నిధులపై దృష్టి సారించారు. మొత్తంగా 4 సంస్థల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులొచ్చినట్టుగా చెబుతున్నారు. మొత్తం మీద ఒక సాధారణ గృహిణిగా జీవితం ప్రారంభించి అటుపైన ఆధ్యాత్మిక ప్రసంగాల నుంచి ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే మధ్యవర్తిగా నౌహీరా రూపాంతరం చెందిందా అన్న సందేహాలు వస్తున్నాయి. వజ్రం గుర్తుతో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది నౌహీరా. ఇక్కడ రాజకీయంగానూ బలపడ్డానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇంతకీ నౌహీరా వేల కోట్ల అధిపతిగా ఎలా ఎదిగారు? దీని వెనక ఉగ్రహస్తం ఉందంటున్నారు. నిజమేనా?